హాయ్ అండి, వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ బ్లాగ్స్. ఇవాళ మేము అందరికీ ఫేవరెట్ అయిన మునక్కాయతో సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాము. మీరు చూడబోతుంది అథెంటిక్ రియల్ రాయలసీమ సూప్ అండి. ఇది రెస్టారెంట్ స్టైల్. మీరు యాజ్ ఇట్ ఈస్గా ఈ సూప్ని ఇంట్లో తయారు చేశారంటే పక్కాగా మీరు రెస్టారెంట్లో నుంచి తెచ్చామని నిర్భయంగా చెప్పచ్చు. దీన్ని తాగిన వారు అవునా అని నమ్మేసేంత బాగుంటుంది. ఇది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి ద బెస్ట్ డైట్ అవుతుంది. దీన్ని డైలీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కానీ డిన్నర్లోకి కానీ హెల్తీగా ట్రై చేసి చూడండి. ఒక్కో సిప్ చేస్తూ ఉంటే స్పైసీగా పుల్లగా ఎంత హాయిగా ఉంటుందో. రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి. ద బెస్ట్ సూప్ రెసిపీని చక్కగా ఆస్వాదిస్తారు. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా కావాల్సిన వెజిటేబుల్స్ని కట్ చేసుకుందాం. అందుకోసం ఫస్ట్ 200 గ్రాముల మునక్కాయలను తీసుకొని చూపించిన విధంగా పై తాట మొత్తం తీసేసుకుంటూ ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్నింటినీ కట్ చేసేసుకొని శుభ్రంగా వాష్ చేసి ఒక బౌల్లో వేసుకొని ఉంచాలి. అలాగే హాఫ్ ఆనియన్ని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక మీడియం సైజ్ టమాటోని ఇలా ఈ సైజ్ ముక్కల కింద కట్ చేసి ఉంచాము. చివరిగా సొరకాయని స్మాల్ పీస్ తీసుకొని ఇలా పై తోలు మొత్తం పీల్ చేసేసుకొని దీన్ని కూడా చిన్న సైజ్ ముక్కల్లాగా కట్ చేసేసుకొని ఉంచాలి. ఈ విధంగా వెజ్జెస్ అన్నింటినీ అరేంజ్ చేసుకున్నాము. ఆ తర్వాత స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి అందులో ఒక స్పూన్ బటర్ వేసి హీట్ అయ్యాక కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటితో పాటు అరేంజ్ అల్లము, 2 వెల్లుల్లి రెబ్బలు, చిన్న పచ్చిమిర్చి ముక్క వేసి బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యాక కట్ చేసుకున్న వెజిటేబుల్స్ సొరకాయ, మునక్కాయలు, టమాటో, రుచికి సరిపడా సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లోనే ముందుగా నానబెట్టిన పెసరపప్పు కొద్దిగా తగినన్ని నీళ్లు వేసి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి 2-3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇవి కుక్ అయ్యేలోగా మరోవైపు స్టవ్ మీద ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ బటర్ వేసి హీట్ అయ్యాక 1 స్పూన్ సన్నని వెల్లుల్లి తరుగు, సన్నని ఉల్లి తరుగు వేసి బాగా మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే మీకు నచ్చిన వెజిటేబుల్స్ అండి. మేమైతే బీన్స్, క్యారెట్, పచ్చి బఠానీ, స్వీట్ కార్న్ వేసి చేస్తున్నాము. మీరు మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చు. అలాగే రుచికి సరిపడా సాల్ట్, 1/2 స్పూన్ మిరియాల పొడి వేసి వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. కరెక్ట్గా 2 మినిట్స్కి ఈ వెజ్జెస్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి చూడండి. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ ఓపెన్ చేసి చూస్తే వెజిటేబుల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి చూడండి. వీటిని ఒక స్ట్రైనర్లో వేసి నీరంతా పోయే విధంగా వడకట్టేసుకుని మిక్సీ జార్లో ఈ విధంగా మిగిలిన వెజిటేబుల్స్, ఫ్రెష్గా ఉన్న ఒక గుప్పెడు కొత్తిమీర వేసి బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని స్ట్రైనర్లో ఈ పిప్పంతా పోయేలా వడకట్టుకోవాలి. ఇలా నీట్గా పిప్పంతా కూడా పోయే విధంగా వడకట్టేసుకొని దీంట్లోనే ఫ్రై చేసుకున్న వెజ్జీస్, పన్నీరు వేసి చూడండి ఎంతో కలర్ఫుల్గా, టేస్టీ అండ్ హెల్తీగా సూప్ రెడీ అయిపోయింది. ఇలా తయారు చేసుకున్న సూప్లో లెమన్ జ్యూస్ అలాగే సన్నని కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకొని వేడిగా మీ ఇంట్లో వాళ్ళకి సర్వ్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా చాలా ఇష్టంగా ఆస్వాదిస్తారు. తాగిన ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఉంది అని మెచ్చుకుంటారు. అలాగే హెల్త్కి కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. వెయిట్ లాస్ అవ్వడానికి ద బెస్ట్ ఆప్షన్ అండి. ఈ సూప్ని మార్నింగ్ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ ఇలా 1 కప్పు తీసుకున్న స్టమక్ ఫుల్ అయిపోతుందండి. ఇంకేం తినకపోయినా కూడా ఆకలి అనిపించదు. ఏంటండి, నచ్చిందా మా రెసిపీ? ఇంకా లేట్ చేయకుండా యమ్మీగా ఈ సూప్ని చేసుకొని ఎంజాయ్ చేయండి. ఈ టేస్టీ అండ్ స్పైసీ రెసిపీతో పాటు ఇవాల్టి మన పొడుపు కథ వచ్చేసి, నేను ఒక పండుని, నాలో పోషకాలు మెండు, నా పేరు ఒక జంతువుదై ఉండు. మరి నేనెవరిని? డ్రాగన్ ఫ్రూట్ని. మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి.